హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకి స్పెషల్ పులిహోర తీసుకొచ్చాను. ఈ ఆకు ఏమిటా అనేసి అనుకుంటున్నారా? ఈ కాలంలో మనకి దొరికే చాలా అరుదైన చింత చిగురు అనమాట. ఈ చింత చిగురిని కోసుకొచ్చాను ఈవేళ. అందుకనేసి మీకు వీడియో ఇవాళ పెట్టాలి అనేసి అనుకొని వీడియో చేయడం జరుగుతుందనమాట. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ అయితే చెయ్యండి. ఈ చింత చిగురు పులిహోర ఎలాగా ప్రిపేర్ చేయాలో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ ముట్టిచ్చేసి బాండ్లో పెట్టేస్తాను. పొయ్యి మీద పెట్టేసి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఫస్ట్గా 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ పచ్చెనగబెడలు తీసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని, ఒక పెద్ద సైజుది 3 ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని దోరగా వేగించుకోవాలి. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలానే మీ ముందుకి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీరు ఏదన్నా స్పెషల్ కావాలి అనుకుంటే, మీకు తెలియదు అనేసి కానీ అనుకుంటే నాకు ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. అది మీకు వీడియో సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చింత చిగురుని అయితే ఒక ప్లేట్ నిండా తీసుకున్నాను అనమాట. తీసుకొని అందులోనే వేసి బాగా చింత చిగురు వేగనివ్వాలి. చాలా బాగా వేగితేనే మనకి చాలా బాగా వస్తుంది పులిహోర. ఇది చూడండి ఎలా వేగిందో. ఇలా వేగిచ్చేసుకొని ఇంకా పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి జాగ్రత్తగా, ఎక్కడ మిస్ అవ్వద్దు. అందులో అస్సలు వీడియోని స్కిప్ చెయ్యొద్దు అసలు. ఎందుకంటే స్కిప్ చేస్తే నేను వీడియో ఎలా చేస్తున్నాను అనేది, వీడియోలో ఉన్న పులిహోర ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదు కదా. అందుకనేసి ఎక్కడ స్కిప్ అయితే చెయ్యొద్దు. ఇలా వేగించుకున్న తర్వాత చల్లగా అయిపోవడానికి ఒక 5 నిమిషాల సేపు అలా పక్కన పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక పెద్ద డిష్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను వీడియో కోసమనే కాదు, ఇంట్లోకి మాకు తినడానికి కూడా తీసుకుంటున్నాను అనమాట. రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని బాగా గడ్డలు లేకుండా బాగా నలిపేసి గడ్డలు లేకుండా చూసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి కలిపెట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాగా గడ్డలు లేకుండా అన్నాన్ని మొత్తం పొడి పొడిగా చేసుకున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మాకు ఈ కాలం చింత చిగురు కాలం వచ్చింది అంటే చాలు, చింత చిగురు పులిహోర చేసేస్తే బాగుంటుంది అనేసి నేనైతే అనుకునేసేసి త్వరగా చింత చిగురు పులిహోరకి రెడీ అయిపోతాం అనమాట అందరం కూడా. చాలా చాలా బాగా తింటారు మా ఇంట్లో అయితే. మీరు కూడా ఈ చింత చిగురు పులిహోరని రెడీ చెయ్యండి. మీకు ఇలానే టేస్టీగా వస్తుంది అనమాట. అన్నం బాగా పొడి పొడిగా నలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని 2 రెమ్మలు తీసుకొని అన్నంలో వేసాను. వేరుశనగ పప్పులు, పచ్చెనగబెడలు, జీడిపప్పు, పోపు దినుసులు తీసుకున్నాను అనమాట. తీసుకొని కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అన్నానికి సరిపడనంత స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద అదే కడాయి పెట్టాను. అందులోనే ఆయిల్ వేసుకుంటున్నాను. 3 గంటలు వేసుకుంటున్నాను అనమాట, నాకు సరిపోదేమోననేసి. అందులో ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేసేసి వేగనిద్దాం కొద్దిసేపు. వేగిన తర్వాత ఏం చేద్దాము చూద్దాం. ఈ చింత చిగురు పులిహోర మీకు కానీ బాగా టేస్టీగా కానొస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక ముందుగా తీసి పెట్టుకున్నాను కదా వేసిన పప్పులు, పచ్చెనగబేడలు, జీడిపప్పు, పోపు దినుసులు తీసుకున్నాను కదా, అవి కూడా ఆయిల్లో వేసేసి బాగా
ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తున్నాను అనమాట. ఎందుకంటే బాగా ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను. ఎందుకంటే పసుపు మనకి ప్రతి పులిహోరకి పసుపు వేసుకుంటాము, అది కామను. ఆ రైస్లోకి కరివేపాకు పైనే పెట్టుకున్నాను. ఆ కరివేపాకు పైనే ఇవి వేస్తున్నాను. కొద్దిగా ఇంగవ యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని గంటితో బాగా అన్నం మొత్తం పసుపు అంటే ఆయిల్ మొత్తం కలిసేలాగా, పోపు దినుసులు ఇవన్నీ కలిసేలాగా అన్నాన్ని బాగా కలిపెట్టుకుంటున్నాను అనమాట. చూడండి నేను ఎలా కలిపెట్టుకుంటున్నానో. చెయ్యి కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అన్నం కలవకపోతే పెట్టుకుందాం అనేసి. ఆ లోపల ఇవి చల్లగా పోయి ముందు మనం ఏగిచ్చి పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి చల్లగా పోయినాయి. ఇవి మిక్సీకి వేద్దాము. చూడండి నేను కొంచెం ఉప్పు అయితే కల్లు ఉప్పు తీసుకుంటున్నాను. మిక్సీలోకి తీసుకొని కల్లు ఉప్పు వేసి మిక్సీ పట్టేద్దాము. మిక్సీ పట్టేస్తే ఎలా పొడి పొడిగా వస్తుందో చూడండి. చాలా పొడి పొడిగా వస్తుంది. ఇదిగో ఇలా వచ్చిందనమాట. దాన్ని కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం తీసుకుంటూ అన్నంలోకి వేసుకొని చేత్తో బాగా కలిపెట్టుకుంటూ మనకి అంటే పులుసు సరిపడా అంతవరకు తీసుకుంటే సరిపోయిద్ది అనమాట. అట్లా కలిపేసుకుంటే టేస్టీ చింత చిగురు పులిహోర రెడీ అయిపోయినట్లయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. చింత చిగురు కూడా చాలా హెల్తీకి మంచిదనమాట. దాంట్లో ఐరన్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే చిన్న పిల్లలకి చాలా మంచిదనమాట. ఇది మీకు క్యారేజీ బాక్స్లో పెట్టిస్తే శుభ్రంగా క్యారేజీ బాక్స్ని ఖాళీ చేసుకొని వస్తారు, లంచ్ బాక్స్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి. ఈ చింత చిగురు పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసుకోండి ఇంట్లో. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేసి కింద కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేస్తున్నారు కదా, మీకు ఎలా వచ్చింది అనేసి తెలుసుకోవడం కోసం నేను అడుగుతున్నాను. అలానే మీ ఊరు ఏ ఊరు అని కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో, నేను చేసే వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఏ ఊర్లు వెళ్తున్నాయి అనేసి. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.